ఒంటరిగా పోటీ చేసినా, జనసేన ఒంటరిగా పోటీ చేసినా, బీజేపీ ఒంటరిగా పోటీ చేసినా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో అన్ని స్థానాల్లోనూ కూడా పోటీ చేయలేని పరిస్థితి ఈ కూటమి పార్టీలది. సో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి పార్టీల యొక్క పరిస్థితి అది. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా 2013లో మీకు గుర్తుందో లేదో, పార్టీ పెట్టిన 2 సంవత్సరాలకే ఆ రోజు జరిగిన అన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో పంచాయతీలు కానీ, సొసైటీలు కానీ, ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ, ఎంపీపీలు, జడ్పీ చైర్మన్ అన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. ఆ రోజున కూడా ఆర్గనైజేషన్ అనేది పూర్తిగా ఫామ్ అవునే పరిస్థితిలో ఉన్న పార్టీ అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అయినా సరే ఆ రోజుల్లో కూడా గణనీయంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి గణనీయమైన సీట్లు సంపాదించడం జరిగింది. ఇక ఆ తర్వాత 2014 నుంచి 19 మధ్య జరిగిన ఎన్నికలు తెలుసు. 19లో అధికారంలోకి వచ్చిన 21లో మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి స్థానంలోనూ పోటీ చేసింది. ఈ రోజు కూడా ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారండి, ఇందాడ విజయసాగర్ రెడ్డి గారు మాట్లాడుతూ అధికారంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు జీవో రిలీజ్ చేశారు, ఏకగ్రీవం అయితే ఎంత నజరానా ఇస్తామని చెప్పడం జరిగిందని చెప్పి జీవో నెంబర్లతోటి ఆయన చెప్పడం జరిగింది. అసలు ఏకగ్రీవం అయితే నజరానాలు ఇవ్వడం అనేది ఈ రోజు ఉన్న సాంప్రదాయం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా సాంప్రదాయం తీసుకొచ్చి ఏం పెట్టలా. గతం నుంచి ఉన్న సాంప్రదాయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఫాలో అయ్యారు. ఏకగ్రీవం అయితే ఇస్తామని చెప్పడం జరిగింది. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా ఏకగ్రీవం అయితే ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకుంటానని చెప్పిన దాన్ని వీళ్ళు దాంతో పోల్చి చూపుతూ కాదు, ఎందుకు తీసుకున్నారు ఎమ్మెల్యే మీద చర్యలు? ఒక పంచాయతీలో ఆ గ్రామస్తులు అందరూ కలిసి ఎలక్షన్ జరిగితే గొడవలు అవుతాయి, అనవసరంగా డబ్బులు ఖర్చు, ఎవరో ఒకరిని మంచి వ్యక్తిని మనం ఏకగ్రీవంగా ఎన్నుకుందామని చెప్పేసి అందరూ కూడా తీర్మానం చేసుకొని ఒకరి చేత నామినేషన్ వేపిస్తే ఒక పంచాయతీలో అప్పుడు ఆ ఇన్ఛార్జి మీద జగన్మోహన్ రెడ్డి గారు చర్యలు తీసుకుంటారా? ఆ గ్రామంలో తీసుకున్నారా ఆయనకి? బ్రహ్మనాయుడు గారు గతంలో ఉన్న రాజకీయాలు నేడు లేవు. ఈ రోజు ఉన్న రాజకీయాలు ప్రతిదీ కూడా పార్టీ పరంగా జరిగిపోతున్నాయి. ఎందుకంటే పంచాయతీలు ఎక్కడా కూడా ఎవరైనా సరే ఒక పంచాయతీలో ఒక సర్పంచ్గా పోటీ చేస్తున్న వ్యక్తి ఏదో ఒక పార్టీ ఖచ్చితంగా ఎఫిలియేట్ అయిపోయి ఆ పార్టీ మద్దతుతోటి పోటీ చేస్తున్నాడు తప్ప ఎక్కడా కూడా ఏకగ్రీవం అవుతున్న సందర్భాలలో కూడా ఈ రోజు ఇప్పుడు ఉన్న ప్రస్తుత రాజకీయాలలో ఏదో ఒక పార్టీకి ఎఫిలియేట్ అయిపోయి ఉంటున్నారు తప్ప ఎవరో కూడా మంచి వ్యక్తిని మనం ఎన్నుకుందాం. ఈ రోజున మీరు చెప్తున్నారు, మాట్లాడుతున్నారు, మీరు ముందుకు రండి. ఈ రోజున ఎన్ని చోట్ల ఎన్ని పంచాయతీలలో నిజంగా తెలుగుదేశం, వైసీపీ లేదా జనసేన, బీజేపీకి సంబంధం లేకుండా ఉన్న వ్యక్తులని సెలెక్ట్ చేసుకుని వాళ్ళని మేము పంచాయతీ సర్పంచ్గా నిలబెడతామని చెప్పి అక్కడ జరుగుతుందో? మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 13,000 పంచాయతీలలో ఒక్క పంచాయతీలో అయినా సరే గెలిచిన సర్పంచ్ ఏ పార్టీకి ఎఫిలియేట్ కాకుండా ఉన్నాడు అనేది మీరు నిరూపించగలరా? ఎక్కడా కూడా నిరూపించలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా చెప్పడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా చెప్పడంలో ఉన్న ముఖ్య కారణం క్లియర్ గా జగన్మోహన్ రెడ్డి గారే చెప్పడం జరిగింది. రేపొద్దున 2029 ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ఈ రోజున మీరు క్యాడర్ కి భరోసాగా ఉండి వాళ్ళ వెంట మీరు నడిస్తే రేపొద్దున వాళ్ళందరూ కూడా మీ వెంట నడిచే ఇది ఉంటుంది. వాళ్ళందరూ కూడా ఉత్సాహంతో ముందుకు సాగుతారు అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు మీరందరూ కూడా క్యాడర్కి సపోర్ట్ చేసి వాళ్ళందరినీ బలపరిచి స్థానిక సంస్థల ఎన్నికల్లో వారికి అండాదండగా ఉండండి అని చెప్పి చెప్పడం జరిగింది. ఎందుకంటే రేపొద్దున ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో క్యాడర్కి అండగా లేని నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినా ఎమ్మెల్యే అయినా అతన్ని రేపొద్దున మళ్ళీ మేము గెలిపిస్తే అతను గెలిచిన తర్వాత క్యాడర్గా అండగా ఉంటాడనేది ఏ విధంగా నమ్మశక్యంగా ఉంటుందండి? ఉండదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ఆ స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్యేలను కానీ ఇన్ఛార్జీలు కానీ మీరు కార్యకర్తలకి, నాయకులకి అండగా ఉండండి. వాళ్ళందరినీ కూడా మీరు గెలుపుబాటులో పయనించేటట్టు చేస్తే రేపొద్దున వాళ్లే మిమ్మల్ని ఎమ్మెల్యేగా లేదా ఎంపీగా గెలిపిస్తారని చెప్పి చెప్పడం జరిగింది. ఇంకొక విషయం విజయసాగర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఆన్లైన్ నామినేషన్ల గురించి మాట్లాడటం జరిగింది. మరి విజయసాగర్ రెడ్డి అన్న గారికి తెలుసో తెలీదో, ఆన్లైన్ నామినేషన్స్ అనేవి ఈ రోజు కొత్తగా పెట్టినవి కాదు, గతంలో కూడా ఉన్నాయి. ఆ రోజున ఏం జరిగిందంటే ఆన్లైన్లో నామినేషన్ ఎంట్రీ చేసినా సరే ఫిజికల్గా వాళ్ళు ఆ ఫామ్ తీసుకొచ్చి రిటర్నింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అందజేయవలసిన అవసరం ఉన్నది. మరి ఈ రోజు కొత్తగా మేము సంస్కరణ తీసుకొస్తున్నామని చెప్పి విజయసాగర్ రెడ్డి గారు చెప్తున్నారు. కాబట్టి ఆన్లైన్లో నామినేషన్ వేసిన తర్వాత ఫిజికల్గా ఫామ్ అందజేసే
ఆ విధానం లేకుండా తెలుగుదేశం పార్టీ కానీ కూటమి ప్రభుత్వం కానీ నిర్ణయం తీసుకుంటుందా అనేది అది విజయసాయి జరగలేదు. రెడ్డి గారు చెప్పాల్సిన పాజిబుల్ అవుతుంది. బాధ్యత ఉంది. పాజిబుల్ అవుతుంది. అంతేకాకుండా ఓకే. ఇంకొక చిన్న విషయం అండి, నిమ్మగడ్డ రమేష్ గారి గురించి మాట్లాడటం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిమ్మగడ్డ రమేష్ గారిని చాలా దారుణంగా మాట్లాడారు, అల్లరి చేయడం జరిగిందని చెప్పి. మరి ఇదే నిమ్మగడ్డ రమేష్ గారు పార్క్ హయత్ హోటల్లో ఎన్నికలకు ముందు సుజనా చౌదరి గారిని ఎందుకు కలిశారు? ఆ రోజు ఎన్నికలు దీన్ని నోటిఫికేషన్ ని విడుదల చేసే ముందు పార్క్ హయత్ హోటల్లో సుజనా చౌదరిని కలవడంలో ఉన్న ఆంతర్యం ఏమిటి? నిమ్మగడ్డ రమేష్ గారు సీక్రెట్ గా వెళ్ళి ఎందుకు కలిశారు? కలిశారు కాబట్టి ఆ రోజున అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ నిమ్మగడ్డ రమేష్ అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీ కోవర్ట్ అని చెప్పి చెప్పడం జరిగింది. ఈ విషయాలన్నింటినీ దాచేసి మా విజయసాయి రెడ్డి అన్న గారు అబ్బాయి తప్పులన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది, మేము చాలా సచ్చీలురం, కూడా చాలా కరెక్ట్ గా ముందుకు వెళ్తాం. సమయం తక్కువ ఉంది సమంజసం కాదు. రమేష్ గారు వన్ బై కంక్లూజన్ తీసుకుందాం. నాగార్జున గారు కంక్లూజన్. సో